ఆత్మీయ ఆరాధనా సందేశమునకు విచ్చేసినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా ప్రభు యొక్క కృపలో క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. విశ్వాసమునకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సంగతులను మనం నేర్చుకుంటున్నాం. గత పాఠ్యాంశాలలో విశ్వాసానికి పూర్తి అర్థాన్ని, నిర్వచనాలను, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి కార్యక్రమములను మనం నేర్చుకున్నాం. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు, విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించారు, విశ్వాసము ద్వారా ఇంకా ఏవేమి జరిగించారో మనం నేర్చుకుందాం. దేవుని కొరకు విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న మనం ఈ సంగతులన్నీ నేర్చుకుంటే మన బ్రతుకులను నిత్యత్వానికి నడిపించుకోవటానికి అవకాశం ఉంటుంది. దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఎంతో విలువైన మాటలు. గత భాగాలు విన్నవారికి ఈ పాఠాలు ఎంత అవసరమైనవో అర్థమై ఉండాలి. ఈరోజు దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస సంబంధమైనటువంటి కార్యములను గూర్చి ఇంకనూ ముందుకు వెళుతూ మనం నేర్చుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథములను తెరచి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనాన్ని మధ్య భాగంలో వ్రాయబడినటువంటి సంగతులను మీరు చూడండి. వాగ్దానములను పొందిరి. చరిత్రలో విశ్వాస సంబంధులు వారికున్న విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, విశ్వాసము ద్వారా నీతి కార్యములను జరిగించిరి, విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి. ఈరోజు ఈ పాఠ్యాంశంలో విశ్వాసము ద్వారా వాగ్దానములను ఎలా పొందారో, మనము ఎలా పొందాలో నేర్చుకుందాం. దేవుడు చేసిన వాగ్దానమును పొందటానికి విశ్వాసం ఉండాలి. వాగ్దానము పొందటానికి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంగ్లీష్లో ప్రామిస్ అంటారు. దేవుడు మనుష్యులకు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం అంటే మీ అందరికీ తెలుసు, వెంటనే ఇచ్చేది కాదు, కొంతకాలం తర్వాత జరిగించేది. వాగ్దానం అనేటువంటి పదాన్ని మనం ఎప్పుడు ప్రయోగిస్తాం? మనం కూడా మనుషుల మధ్య ఈ పదాన్ని వాడుతూ ఉంటాం, వాగ్దానాలు చేస్తూ ఉంటాం. మనకు కూడా కొందరు వాగ్దానం చేస్తూ ఉంటారు. ఇంకా ఆ సమయం రాకముందు వాగ్దానం చేస్తారు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దేవుడు మనుష్యులకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు ఆ కాలం వచ్చిన తర్వాత నెరవేరుస్తాడు. వాగ్దానం అంటే అదే. వెంటనే దేవుడు జరిగించే కార్యక్రమం కాదు. కొంతకాలం మనుషులకు దేవుడు విధిస్తాడు. ఆ కాలములో మనుష్యులలో దేవుడు ఈ అర్హత చూస్తున్నాడు. విశ్వాసం అనేటువంటి అర్హత చూస్తున్నాడు. ఈ అర్హతను ఎవరైతే సంపాదించుకుంటారో వారు వాగ్దానమును పొందుతున్నారు. అదే ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి పూర్తి పరమార్థం అదే. వారు విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందిరి. ఇంతకీ వారెవరు? దేవుడు వారికి వాగ్దానం చేశాడు.
వారు విశ్వాసముతో నిరీక్షించారు, ఓపికతో సహనంతో బ్రతికారు, దేవుని మాటలను గౌరవించారు, దేవుని చిత్తమును నెరవేర్చారు, వాగ్దానములను పొందారు. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, వారు విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందారు. వారే విశ్వాసులు. ఈరోజు ఈ పదాన్ని చాలామంది తమకు తామే ఆపాదించుకుంటూ ఉంటారు. నేను విశ్వాసిని అని. ఆపాదించుకునే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించండి. ఈ అర్హతలన్నీ కూడా మీలో ఉన్నాయా? ఒక పదాన్ని మనకు ఆపాదించుకోవటం చాలా సులువు. అంటే అది మాటలకు పరిమితమైనది గనుక, మాటలకు ఖర్చు లేదు గనుక చాలా సులభంగా నేను విశ్వాసినండి, నేను విశ్వాసురాలునండి అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ పదాన్ని మనకు ఆపాదించుకునే ముందు ఈ అర్హతలన్నీ మనలో ఉన్నాయా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసులైనటువంటి వారు తమ జీవితాలను ఏ విధముగా కలిగి ఉన్నారో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. అట్టి జీవితాలుగా మన జీవితాలు ఉంటున్నాయా? చాలా తక్కువ స్థాయిలోనే మనం అవిశ్వాసులుగా కనిపిస్తున్నప్పుడు, అంతటి విశ్వాస స్థాయిని అందుకోవటం ఈరోజు మనుషులలో అందరికీ కష్టమవుతున్నప్పుడు విశ్వాసులని మాత్రం పిలువబడుతున్నారు. ఆ పదాన్ని చాలా సులభంగా ఆపాదించుకుంటున్నారు. కానీ నిజానికి విశ్వాసులు కాకుండానే బ్రతుకుతున్నారు. అందుకే ఈ పాఠాలు, అందుకే ఈ సంగతులన్నిటిని దేవుడు వివరిస్తున్నాడు. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందుట. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని పొందటానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో దేవుడు విశ్వాసాన్ని చూస్తున్నాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఆయన విశ్వాసము చక్కగా ఆయన దృష్టికి యోగ్యమైనదిగా కనిపించినప్పుడు ఆ వాగ్దానమును ఆయన తడవు చేయకుండా వెంటనే గొప్పగా నెరవేరుస్తున్నాడు. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. అప్పుడు మనము కూడా ఎటువంటి ప్రవర్తనను కలిగి విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందాలో నేర్చుకోవటానికి, ఆ క్రమంలో మనం జీవించటానికి అవకాశం ఏర్పడుతుంది. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందినవారు అనగానే పరిశుద్ధ గ్రంథంలో వెంటనే గుర్తొచ్చేటువంటి వ్యక్తులు ఎవరు అనగానే అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు, ఆ తరువాత వారి సంతానము మనకు కనిపిస్తారు. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందినవారు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు, వారి సంతానం. దేవుడు వీరికి వాగ్దానములు చేశాడు. దేవుడు వీరికి మాత్రమే ఎందుకు వాగ్దానాలు చేశాడు? మొదట వీరిని దేవుడు ఒక ఉదాహరణగా లోకమంతటికి చూపించాలనుకున్నాడు. కనుక ప్రారంభంలో వీరిని దేవుడు ప్రత్యేకపరిచాడు. వీరి ద్వారా సకల లోకమునకు దేవుడు ఈ పాఠ్యాంశాన్ని నేర్పిస్తున్నాడు. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందుట. మొట్టమొదట అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. ఒక జనాంగమును ఏర్పరచుకోవటానికి ముందు దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఆ వ్యక్తే అబ్రహాము. అబ్రహామునకు దేవుడు చేసినటువంటి వాగ్దానములు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నాయి. ఈ వాగ్దానములను అబ్రహాము ఎలా పొందాడో మనం నేర్చుకుందాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయములో స్టెఫను గారు ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రను ఇశ్రాయేలీయులకు, యూదులకు మరల పరిచయం చేస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త దగ్గరకు వారిని తీసుకొస్తున్నారు. ఆ సువార్త ప్రకటనలో భాగంగా తెలియజేయబడినటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 5వ వాక్యాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేసెను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. దేనిని గూర్చి వాగ్దానం చేశాడు?
అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి? నిన్ను నేను ఒక గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. ఒక గొప్ప జనము. ఆ జనమును చూచి లోకమందున్నటువంటి జనములందరూ కూడా నన్ను తెలుసుకోవాలి. ఇది దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం. నిన్ను ఒక గొప్ప జనముగా నేను ఆశీర్వదిస్తున్నాను, ఈ వాగ్దానం చేస్తున్నాను. నీవు ఈ వాగ్దానము నెరవేరు వరకు కూడా విశ్వాసముతో జీవించు. నిన్ను ఒక గొప్ప జనముగా చేసినప్పుడు నీకొక స్వాస్థ్య భాగాన్ని ఇవ్వాలి, ఆస్తినివ్వాలి, భూభాగాన్ని ఇవ్వాలి. అక్కడ మీరు నివసించాలి. మీలో నుండి లోకరక్షకుడు ఉద్భవించాలి. నేను పంపబోయే నా కుమారుడు మీ సంతానములో నుండి రావాలి. ఇది దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానమును దేవుడు అబ్రహామునకు ఎప్పుడు చేశాడు? పాదము పట్టునంత భూమినైనను ఇంకా ఇవ్వలేదు. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసినప్పటికీ ఇంకా దేవుడు అబ్రహామునకు ఏమివ్వలేదు? కనీసం పాదము పట్టునంత భూమి కూడా ఇవ్వలేదు. పాదము పట్టునంత భూమి కూడా ఇవ్వలేదు. అప్పుడు దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. ఒక పరదేశిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, సహజంగా మనలో చాలామంది అద్దె ఇళ్ళల్లో ఉంటుంటాం. అద్దె ఇళ్ళల్లో ఉన్నప్పుడు నీకు నేను ఒక 10 ఎకరాల భూమి, ఒక 100 ఎకరాల భూమి ఇస్తాను అని ఎవరైనా వాగ్దానం చేశారనుకోండి, అంటే ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక సీఎం కానీ, ఒక పిఎం కానీ, నీకు నేను ఒక 100 ఎకరాల భూమి ఇచ్చేస్తాను ఎక్కడో ఒక చోట, నీవు ఇప్పుడు అద్దెంట్లో ఉన్నావు కదా అని అన్నారనుకోండి. అదేంటన్నమాట? వాగ్దానం. దేవుడు అబ్రహాము పరదేశిగా ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఒక దేశాన్ని ఇచ్చేస్తానని. అప్పటికింకా పాదము పట్టునంత భూమి కూడా ఇవ్వలేదు. ఒక దేశాన్ని ఇస్తాను అన్నాడు. నిన్ను ఒక జనాంగముగా ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పటికింకా పిల్లలు లేరు. సారా చూస్తే గొడ్రాలు. అబ్రహాము యొక్క భార్య అయిన సారా గొడ్రాలు. వీరికేమో వయస్సు మీద పడుతున్నది, వీరు వృద్ధులైపోతున్నారు. దేవుడేమో వాగ్దానం చేశాడు, నిన్ను ఒక గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను, నీకు ఒక స్వాస్థ్య భాగాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ మాటలను చక్కగా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు వాగ్దానం చేసినప్పుడు వెంటనే దేవుడు మనకేమీ అనుగ్రహించడు. దేవుడు వాగ్దానం చేశాడంటే కొంతకాలము తర్వాత ఆ వాగ్దానము నెరవేరుతున్నది. ఈ విషయాన్ని అబ్రహాము గారి విషయంలో మనం ఆలోచించగలిగితే మనకు అర్థమవుతున్నది కదా, చక్కగా అర్థమవుతున్నది. దేవుడు వాగ్దానం చేశాడు, ఆ కాలము తీరిన తర్వాత వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఖచ్చితంగా నెరవేరాలంటే కనుక ఈ మధ్యకాలంలో అబ్రహాముకు ఉండవలసినది ఏంటి? విశ్వాసము. అదే మన పాఠం. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందుట. ఇప్పుడు అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము గారు ఆ వాగ్దానాన్ని ఎలా పొందారో కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుంచి చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వాక్యం నుండి. నీ సంతానము ఎలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తం మాత్రమే కాదుగాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని
మన నిమిత్తము కూడా వ్రాయబడెను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పటికీ అబ్రహాముకు సంతానం లేరు. శారా గొడ్రాలుగా ఉన్నది. అలాగే అబ్రహామునకు దేవుడు పాదము పట్టునంత భూమి కూడా అప్పటికి ఇవ్వలేదు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. నిన్ను నేను ఒక గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను, నీకు నేను ఒక దేశమును స్వాస్యముగా ఇచ్చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానమును నమ్మటానికి ఆధారం ఏమీ కనిపించదు. దేవుడు చేసిన వాగ్దానమునకు ఆధారం ఏం కనిపించదు. విశ్వాసము కలిగి ఉన్నవారు మాత్రమే దేవుడు చేసిన వాగ్దానమును నమ్మగలరు. ఈ పాఠాన్ని పితరులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు నేర్పిస్తున్నారు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, అంటే వీరిద్దరూ అప్పుడే వివాహమైనటువంటి భార్యాభర్తలు అనుకోండి, ఎలాగూ 1 సంవత్సరం తర్వాత మాకు పిల్లలు పుడతారు గనక మాకెలాగూ సంతానము కలుగుతారని దేవుడు ముందే నీ సంతానమును ఆశీర్వదిస్తున్నాను అని వాగ్దానం చేశాడా? నిరీక్షణకు ఆధారం లేదు. ఒకవైపు చూస్తే సారా గొడ్రాలు, కాలము గడిచిపోతున్నది, వయస్సు మీద పడిపోతున్నది. దేవుడు వాగ్దానం చేశాడు. నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితులలో దేవుడు వాగ్దానము చేశాడు. అలాగే అబ్రహామునకు కనాను దేశంలో అప్పటికి 1 గజం భూమి లేదు, 1 సెంటు భూమి లేదు, 1 ఎకరం భూమి లేదు. పురాతన కాలం అంటది. ఆ కాలంలో అబ్రహామునకు కొంచెము కూడా వాగ్దత్త దేశంలో స్థలం లేదు, పాదము పట్టునంత స్థలం కూడా లేదు. అప్పటికే కనానీయులు అక్కడ నివసిస్తున్నారు. మిగిలిన జాతి ప్రజలందరూ చుట్టుప్రక్కల నివసిస్తున్నారు. రాజులు వారిని ఏలుతున్నారు. ఆ దేశాన్ని దేవుడు మాకు స్వాస్యముగా ఎలా ఇస్తాడో, నన్ను చూస్తే నేను ఒంటరినిగా ఉన్నాను అని అబ్రహాము అనుకుంటున్నాడు. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానమును నేను పొందాలి అంటే ఏముండాలి? నాలో విశ్వాసం ఉండాలి. అన్నీ జరుగుతున్నప్పుడు వాటిని చూపించి దేవుడు నేను వాగ్దానం చేశానని చెప్పడంలో అసలు అర్థం ఉందా? ఏవీ జరగవు అనుకుంటున్నప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నీ వలన కాదని, నీకు ఏమీ జరగదని నిందిస్తున్నప్పుడు, హేళన చేస్తున్నప్పుడు దేవుని వాగ్దానము మన విశ్వాసము ద్వారా బలపరచబడుతుంది. మనము విశ్వాసము కలిగి ఉన్నవారమైతేనే ఆ కాలము వచ్చినప్పుడు దేవుడు చేసిన వాగ్దానమును పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో విశ్వాసం కోల్పోకూడదు. ఒకవేళ అబ్రహాము విశ్వాసం కోల్పోయాడు అనుకోండి, అంటే అవిశ్వాసిగా ఉన్నాడు అనుకోండి, విశ్వాసమందు బలహీనుడైపోయాడు అనుకోండి, వాగ్దానం ఏమైపోతుంది? నెరవేరదు. వాగ్దానం నెరవేరదు. అందుకే దేవుడు వాగ్దానం చేసినప్పుడే చెప్పేస్తాడు, విశ్వాసం ఉంటేనే ఈ వాగ్దానం నెరవేరుతుంది అని. విశ్వాసము వలన వాగ్దానములు పొందాలి. విశ్వాసము వలన వాగ్దానములు పొందాలి. విశ్వాసం లేకపోతే వాగ్దానములు నెరవేరవు. అయితే పితరుడైన అబ్రహాములో బలమైన విశ్వాసం ఉంది. ఎంత బలమైన విశ్వాసం అంటే, అబ్రహాము వృద్ధుడైపోతున్నాడు. మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నారు అబ్రహాము, శారా. మృతతుల్యమైన శరీరాలు అంటే అర్థమేంటో తెలుసా? మృతతుల్యమైన శరీరాలు అంటే అర్థమేంటో తెలుసా? మృతము అంటే మరణించేది, అంటే చావుకు సమీపమవుతున్నటువంటి శరీరాలు. చావుకు సమీపమవుతున్నటువంటి శరీరాలు. ఇంకా వాగ్దానము పొందుతామనేటువంటి నిరీక్షణకు ఆధారం ఏమైనా కనిపిస్తుందా ఆ శరీరాలలో? ఎవరికి చెప్పినా సరే ఈ వాగ్దానమును గూర్చి మృతతుల్యమైన శరీరాలను ధరించుకొని ఉన్నటువంటి ఆ ఇరువురు, అబ్రహాము, సారా, ఎవరికి ఈ విషయాన్ని చెప్పినా సరే లోకముందు ఎవరైనా నమ్ముతారా? మాకు దేవుడు సంతానమునిస్తాడు, ఈ సంతానమును దేవుడు ఒక గొప్ప జనముగా ఆశీర్వదించబోతున్నాడు, కనాను దేశాన్ని మాకు స్వాస్యముగా ఇవ్వబోతున్నాడంటే ఎవరైనా ఆ ముసలోళ్ళ మాటలు విని నమ్ముతారా చెప్పండి?
ఆ వృద్ధుల మాటలు విని ఎవరైనా నమ్ముతారా? నమ్మని లోకానికి విశ్వాసం అనేటువంటి పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. చూస్తే గాని నమ్మని ఈ గ్రుడ్డి లోకానికి దేవుడు విశ్వాస సంబంధమైన పాఠాన్ని నేర్పిస్తున్నాడు. రమారమి 100 ఏండ్ల వయస్సు. అప్పుడు 100 ఏండ్ల వయస్సులో మృతతుల్యమైన శరీరాలను కలిగి ఉన్నటువంటి వారు ఇస్సాకును కన్నారు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! నిజంగా ఆ సన్నివేశంలో అబ్రహాము అప్పటి వరకు కలిగి ఉన్నటువంటి విశ్వాసం వలన బలమునుంది ఓపికతో, నిరీక్షణతో ఆ సన్నివేశంలో, ఇస్సాకు పుట్టినటువంటి ఆ సన్నివేశంలో ఎంత ఆనందభరితుడైపోయి ఉంటాడో చెప్పండి. సారా కూడా ఎంత ఆనందభరితురాలై ఉండి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. వాగ్దానమును పొందేటప్పుడు అంత ఆనందం కలుగుతుందండి, కానీ వాగ్దానం పొందటానికి ఎంతో కాలం ఎదురు చూడాల్సి వస్తుందండి. వాగ్దానమును పొందినప్పుడు ఆనందం దానంతట అదే వస్తుంది, కానీ వాగ్దానమును పొందటానికి ఈ మధ్యకాలం ఉంది చూసారా, ఎదురుచూపులు, నిరీక్షణ, విశ్వాసముతో బలమునొందటం. లోకమంతా కూడా పిచ్చోడురా నువ్వు, వెర్రివాడువరా నువ్వు అని మనలను నిందిస్తున్నప్పుడు మనము దేవుని ఎడల విశ్వాసమును కలిగి ఆ వాగ్దానమును పొందటానికి ఈ విశ్వాసమే కదా నాలో ఉండాలి అని మనము ఈ బ్రతుకు కాలములో దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఎంతో గొప్ప పోరాటం ఉంటుంది, ఎంతో గొప్ప సహనం మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనము ఆ విశ్వాస ఫలమును, వాగ్దానమును పొందటానికి అవకాశం ఉంటుంది. పితరుడైనటువంటి అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుని మాటను నమ్మాడు. ఎంతకాలం నమ్మాడు? వాగ్దానము నెరవేరేంత వరకు నమ్ముతూనే ఉన్నాడు. రమారమి 100 ఏండ్ల వయస్సు వరకు నమ్ముతూనే ఉన్నాడు. ఏమాత్రం విశ్వాసంలో సన్నగిల్లలేదు. విశ్వాసమందు బలవంతుడు అని వ్రాయబడింది చూడండి. అవిశ్వాసి కాక విశ్వాసిగా జీవించాడు. అబ్రహామును చాలామంది హేళన చేసి ఉండొచ్చు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? నీ గర్భంలో నుండి వచ్చిన వారిని దేవుడు ఒక గొప్ప జనముగా దీవిస్తాడా? మీకు కనాను దేశాన్ని దేవుడు స్వాస్థ్యముగా ఇచ్చేస్తాడా? చాలామంది హేళన చేసి ఉండొచ్చు. కానీ అబ్రహాము, సారా, మేము దేవుని యందు విశ్వాసము కలిగిన వారము, దేవుడు మాతో చెప్పాడు, దేవుని వాగ్దానము నెరవేరేంత వరకు కూడా మేము విశ్వాసముతో ఎదురు చూడాలి. నిరీక్షణకు ఆధారం ఉండదు, అయినా సరే మేము ఎదురు చూస్తాం. అందువలననే వారు విశ్వాస ఫలమును, వాగ్దానమును పొందినారు. ఆ వాగ్దానం వారిలో నెరవేరటానికి కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం. ఇప్పుడు గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని తెలియజేస్తున్నారు చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో, వారి నిమిత్తం మాత్రమే కాదు, ఆ తరువాత అబ్రహాము గారి వలె విశ్వాసముతో జీవించేటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తము ఈ మాటలు రాయబడ్డాయి. ఇదిగో ఈరోజు మన నిమిత్తము కూడా ఈ మాటలు రాయబడ్డాయి. యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచినటువంటి మనము వాగ్దాన ఫలమును పొందుతామని, అబ్రహాము గారి వలె మనము కూడా విశ్వాసం ఉంచాలని దేవుడు మన నిమిత్తము కూడా ఈ మాటలను తెలియజేస్తున్నాడు అని గ్రంథకర్త అక్కడ సూచించారు. ప్రియులారా, చరిత్రలో జరిగినటువంటి ఈ సందర్భాలను ఏవో మనము కథలుగా చదువుకొని మర్చిపోవటానికైతే కాదు. అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాస స్థాయి మనలో ఉన్నదా? వాగ్దానమును పొందటానికి అంతటి విశ్వాసమును మనము కనుపరచగలుగుచున్నామా? విశ్వాసి అని పేరైతే తగిలించుకుంటున్నాం, కానీ నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగా మనలో ఆ బ్రతుకులున్నాయా? ఆలోచన చేయాలి. దేవుడు ఈ విధానాన్ని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనలందరినీ ప్రశ్నిస్తున్నాడు. మీ జీవితాలు ఈ వాక్యాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియులారా, అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము గారి విషయంలో అతడు 100 ఏండ్ల వరకు, ఆ వాగ్దానము నెరవేరేటంత వరకు కూడా విశ్వాసముతో ఉన్నాడు, వాగ్దానమును పొందాడు. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకులో ఆ విశ్వాసం కనిపించింది.
ఆ తర్వాత ఇశ్రాయేలులో ఆ విశ్వాసం కనిపించింది. ఆ తర్వాత ఇశ్రాయేలీయులలో ఆ విశ్వాసము అనేక మందిలో కనిపించింది. అబ్రహాము గారితో ప్రారంభమైనటువంటి ఆ విశ్వాస జీవితం అనేక మంది దానిని పుణికిపుచ్చుకొని మేము కూడా పితరుడైన అబ్రహాము వలె విశ్వాసము కలిగి జీవించాలి అని వారి బ్రతుకులలో దేవుణ్ణి వారు మెప్పించారు, వాగ్దానములను పొందారు. వారి జీవితాలలో వాగ్దానములను పొందుతున్నారు. ఎందుకంటే దేవుడు అబ్రహామునకు చేసినటువంటి వాగ్దానం అబ్రహాము గారితోనే ఆగిపోయేది కాదు. అబ్రహాము గారి తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత ఇశ్రాయేలు, ఇశ్రాయేలు తర్వాత అతని సంతానం క్రీస్తు వరకు కూడా, దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కూడా ఆ వాగ్దానమును ఎవరో ఒకరు కొనసాగిస్తూ రావాలి. అనేక మంది వాగ్దానమును విశ్వసించక నరకమునకు వెళ్ళిపోయినా కానీ, ఇశ్రాయేలీయులలో అనేక మంది నశించిపోయినా కానీ ఎవరో ఒకరు ఆ విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించుకుంటూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వరకు కూడా ఆ విశ్వాస జీవితమును కొనసాగించుకుంటూ వచ్చారు. ప్రభువైన యేసు వారిలో నుండి వచ్చాడు, ఆ విశ్వాసులలో నుండి వచ్చాడు. ప్రభువైన యేసు పరలోకంలో అయిన ఆత్మగా ఉన్నాడు. భూమి మీద శరీరాన్ని ధరించుకోవటానికి ఏ వంశంలో నుండి రావాలి? ఆ విశ్వాసుల వంశంలో నుండి రావాలి. కన్య మరియ ద్వారా యేసుక్రీస్తు ప్రభువు లోకంలోనికి రావటానికి కారణం అదే. విశ్వాసుల ద్వారా ఆయన లోకములోనికి వచ్చాడు. ప్రియులారా, దావీదు దగ్గర కూడా దేవుడు ఈ విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము గారిలో ఉన్నటువంటి విశ్వాసమును అనేక తరాల పాటు విశ్వాసులైనటువంటి మనుష్యులు ఇశ్రాయేలీయులలో ఆ జీవితమును కొనసాగించుకుంటూ వచ్చారని చెప్పాను కదా. మధ్యలో ఒక గొప్ప విశ్వాసిగా దావీదు కనిపిస్తున్నాడు. ఆ విశ్వాసమును చక్కగా కొనసాగిస్తున్న వారిలో దావీదు కనిపిస్తున్నాడు. దావీదును గూర్చి దేవుడు రాయించిన మాటలు మనం చూద్దాం. విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందినటువంటి దావీదును గూర్చి కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. ఆ మాటలను చక్కగా మీరు నేర్చుకోవాలి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 23వ వాక్యం. అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమును నిత్యము నేను నిలబెడతాను, నశించిపోయేవారుగా ఉండరు, నీ సంతానములో ఎవరో ఒకరు నీ కొరకు ఉండక మానడు. ఈ విషయాన్ని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. దావీదు ఆ వాగ్దానమును పొందటానికి తన జీవితకాలమంతా కూడా విశ్వాసంతో జీవించాడు. తన గర్భాన పుట్టినటువంటి సొలొమోనుకు ఆ బాధ్యతలు అప్పగించాడు, తాను నిద్రించాడు. ఇలా దావీదు దగ్గర నుండి దేవుడు యూదులలో ఎవరో ఒకరిని, విశ్వాస సంబంధులైనటువంటి వారిని కాపాడుతున్నాడు. దావీదు సంతానములో నుండి ప్రభువైన యేసు వచ్చాడు. వాగ్దానమును దేవుడు నెరవేర్చాడు. చూడండి, దావీదుకు దేవుడు చేసిన వాగ్దానము ప్రభువైన యేసు రాకతో నెరవేరింది. చూడండి, ఇశ్రాయేలు కొరకు దేవుడు రక్షకుణ్ణి దావీదు సంతానములో నుండి పుట్టించాడు. శరీరమును బట్టి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరియ గర్భం ద్వారా అందుకే వచ్చాడు. అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానమును విశ్వాసము ద్వారా అబ్రహాము పొందాడు. ఆ తర్వాత అనేక తరాలలో అనేక మంది విశ్వాసులు వారికున్న విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందుతున్నారు. ఈ వాగ్దానమును దేవుడు ఎక్కడి వరకు తీసుకొచ్చాడు? లోకమంతటికి రక్షణను ప్రకటించబోయే యేసుక్రీస్తు వరకు తీసుకొచ్చాడు. దావీదు అతని సంతానములో నుండి నిత్యము అతని సింహాసనం మీద కూర్చుండేటువంటి ఒక వ్యక్తి ఎప్పటికీ ఉంటాడు అని నమ్మాడు, విశ్వాసం ఉంచాడు. కనుక తన తరువాత సొలొమోను
రాజ్యాధికారాన్ని చేపట్టేలా దావీదు సమస్త కార్యములను జరిగించాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నా సంతతిలో నుండి ఎవరో ఒకరు ఈ యొక్క సింహాసనము మీద కూర్చుంటారు అని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఆ వాగ్దానం నెరవేరాలి అంటే నేను విశ్వాసంతో ఉండాలి అనుకున్నాడు దావీదు. అందుకే అతని యొక్క మరణము వరకు కూడా ఆ విషయాన్ని జ్ఞాపకమందు ఉంచుకున్నవాడై తన తరువాత తన కుమారుడైనటువంటి సొలొమోనును, యోగ్యుడైనటువంటి సొలొమోనును సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ విధముగా వాగ్దానములను ఎవరైతే పొందుతున్నారో వారందరూ కూడా విశ్వాసము ద్వారా పొందుతున్నారు. విశ్వాసము ద్వారా దేవుని వాగ్దానములను పొందుతున్నారు. ఈ వాగ్దానములు చివరికి ఎక్కడి వరకు వచ్చాయి? లోకమంతటిని రక్షించే రక్షకుడు దావీదు సంతానములో నుండి భూమి మీద పుట్టినటువంటి ఆ సందర్భం వరకు వచ్చాయి. ప్రభువైన యేసు రాక ద్వారా లోకమంతటికి రక్షణ ప్రకటింపబడింది. వాగ్దానము అక్కడితో ఆగిపోయినది కాదు, ఇంకా కొనసాగుతున్నది. రక్షకుడైన యేసు లోకములోనికి వచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుని యొక్క చిత్తమంతటిని నెరవేర్చి సమస్త జనులకు ఆయన ద్వారా నిత్యత్వాన్ని ఇవ్వాలి. ఆ వాగ్దానము అక్కడి వరకు కొనసాగాలి. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానము, అబ్రహామును దేవుడు ఒక జనాంగముగా ఆశీర్వదిస్తానన్నాడు. కనాను దేశాన్ని ఒక స్వాస్య భాగముగా అతనికి ఇస్తానన్నాడు. విశ్వాసము ద్వారా అబ్రహాము దానిని పొందాడు. ఇస్సాకు పొందాడు, ఇశ్రాయేలు పొందాడు. ఇశ్రాయేలీయులు అనేక మంది విశ్వాసులు పొందారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత సమస్త జనులకు, సర్వలోకమునకు రక్షణను ప్రకటించిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అనే మార్గము ద్వారా మీరు నిత్యత్వానికి చేరుకోవాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సమస్త జనులకు దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? మీరు ప్రభువైన యేసు ద్వారా నిత్యత్వానికి రావాలి. ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే చరిత్రను చూడండి. అబ్రహాము గారిని చూడండి, ఇస్సాకును చూడండి, యాకోబును చూడండి, ఇశ్రాయేలీయులను చూడండి. విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానములు ఎలా పొందారు అనగానే వారికి ఉన్న విశ్వాసము ద్వారా పొందారు. ఇప్పుడు మీరు నిత్యత్వం వరకు మీ విశ్వాసమును కొనసాగించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. మనుషులకు నిత్యత్వం అనుగ్రహింపబడాలంటే గనుక, అంటే పరలోకము మనుషులకు అనుగ్రహింపబడాలంటే గనుక ప్రభువైన యేసు దావీదు సంతానంలో నుండి వచ్చి దేవుని యొక్క చిత్తమంతటిని నెరవేర్చి ఆయన ప్రాణం ఇవ్వాలి. ఆయన మనుషులందరి కొరకు మరణించినప్పుడు దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపాలి. ఈ వాగ్దానములన్నీ కూడా నిలబడాలంటే ఈ కార్యములన్నీ జరగాలి. అదే విషయాన్ని దేవుడు ఇక్కడ పొందుపరిచాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32వ వాక్యం నుండి చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 32వ వాక్యం నుండి. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవుడు యేసును మృతులలో నుండి లేపి వాగ్దానమును దేవుడు కొనసాగించుచున్నాడు, నిలబెట్టుచున్నాడు. వాగ్దానం పడిపోవటం లేదు, వాగ్దానం నిలబడుతున్నది. ఆయా తరాలలో మనుషులందరూ పుట్టుకొస్తున్నారు. వీరందరికీ కూడా దేవుడు రక్షణను అనుగ్రహించాడు, వాగ్దానమును నిలబెడుతున్నాడు. ఇప్పుడు మనకు వాగ్దానం ఉంది. దేవుడు చేసిన వాగ్దానం ఇప్పుడు మనకు కూడా ఉన్నది. నిత్యత్వమును మనం పొందాలి, పరలోకమును మనం స్వతంత్రించుకోవాలి. అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి చక్కని మాటను మీరు జాగ్రత్తగా చూడగలిగితే, దేవుడు యేసును మృతులలో నుండి లేపి పితరులకు చేసిన వాగ్దానమును నిలబెట్టాడు. పితరులకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టాడు, బ్రతికించాడు. వారందరూ విశ్వాసము ద్వారా వాగ్దానములను పొందారు. ఆ వాగ్దానముల పరంపర యేసుక్రీస్తు ప్రభువు రాకతో, యేసుక్రీస్తు ప్రభువు దేవుని కొరకు బ్రతికి ప్రాణమిచ్చి మృతులలో నుండి మరలా తిరిగి లేపబడడంతో సజీవంగా నిలబడ్డాయి. ఆ వాగ్దానములన్నీ కూడా సజీవంగా నిలబడ్డాయి. ఇదే మనుష్యులకు ప్రకటింపబడేటువంటి సువార్త. ఈ సువార్తను మీరు వినాలి.
ఈ సువార్తను మీరు అంగీకరించాలి. దేవుడు మనకు వాగ్దానాన్ని నిలబెడుతున్నాడు. దేవుడు మనకు వాగ్దానాన్ని ఇంకా బ్రతికింపజేశాడు. ఆనాడు ఎప్పుడో అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడని, ఆ వాగ్దానమును విశ్వాసము ద్వారా అబ్రహాము పొందాడని నేర్చుకుని మనం అక్కడితో ఆగిపోవడానికి వీలు లేదు. ఆ వాగ్దానాలు అట్టి మాదిరిగానే అవే వాగ్దానాలు కొనసాగింపబడుతూ 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 నేటికి కూడా నిలబడే ఉన్నాయి. మనము కూడా అబ్రహాము గారి వలె దేవుడు చేసిన వాగ్దానమును విశ్వాసము ద్వారా పొందటానికి సిద్ధమైపోవాలి. దేవుడు యేసును లేపి పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడు. ఈ సువార్తను మీరు విని అంగీకరించగలిగితే ఈ సువార్త ద్వారా మీరు కూడా వాగ్దానమును పొందుతున్నారు. మీరు కూడా వాగ్దానమును పొందుతున్నారు. మన జీవిత కాలములో దేవుడు ఎన్నో మేలులు మన కొరకు చేస్తున్నాడు. ప్రతి దినం ప్రతి క్షణం దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన మేలులతో మనం నింపబడుతున్నాం, మనం బ్రతికింపబడుతున్నాం, మనం కొనసాగుతున్నాం. అయితే దేవుడు మనకు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ వాగ్దానమును పొందేంత వరకు కూడా విశ్వాస జీవితంలో చెక్కు చెదరని వారముగా మనం ఉండాలి. లోకాశలలో మునిగిపోయి ఇక్కడితోనే మన బ్రతుకు ముగింపబడుతుందనుకొని విశ్వాసము లేకుండా అవిశ్వాసులుగా బ్రతకడానికైతే వీలు లేదు. మన జీవితాలను ఇదిగో నిత్యత్వం వైపు మనం నడిపించుకోవాలి. దేవుడు చేసిన వాగ్దానం ఈరోజు కూడా ఆ రోజు అబ్రహాము గారిని హేళన చేసినట్టుగా, విశ్వాసులైన ప్రతి ఒక్కరిని లోకము హేళన చేసినట్టుగా ఈ రోజుకి కూడా మనలను ఈ లోకం హేళన చేయటం లేదా? బ్రతుకంటే లోకంలో ఉన్న బ్రతుకే కదా. బాగా డబ్బు సంపాదించండి, హాయిగా దానిని అనుభవించండి, ఏదో ఒక రోజు మరణం వస్తుంది, చచ్చిపోతారు, పోతారు కదా అని ఈ లోకం మనలను హేళన చేయటం లేదా? ఎందుకయ్యా నీకు విశ్వాసం? ఎందుకయ్యా నీకు నిత్యత్వం మీద ఆలోచన? ఎందుకయ్యా నీకు పరలోకం మీద అంత గురి? లోకాన్ని అనుభవించలేకున్నావు, లోకంలో ఉన్నటువంటి సంతోషాలను సుఖాలను ఎందుకు నీవు పొందకున్నావు అని ఈ లోకమంతా మనలను చూచి హేళన చేయటం లేదా? అయినా మనం విశ్వాసంతో ఉండొద్దా? మనము విశ్వాసులుగా జీవించాలి. ఎందుకంటే దేవుడు మన కొరకు చేసిన వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానమును పొందేటంత వరకు కూడా అబ్రహాము గారు ఎలాగైతే మృతతుల్యమైన శరీరంతో ఉన్న వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినా ఆ వాగ్దానమును విశ్వాసము ద్వారా పొందేటంత వరకు అతడు నిద్రపోలేదో మనము కూడా అట్టి మాదిరిగా మన జీవితాలను మనం కలిగి ఉండాలి. ఇదే పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి వివరణ. ఇదే మూలాంశం. ఇదే దావీదు సంతానము నుండి యేసుక్రీస్తు ప్రభువును దేవుడు భూమి మీదకు పంపించాడు. ఆయన దేవుని కొరకు బ్రతికి దేవుని చిత్తమంతటిని నెరవేర్చి మానవులందరి కొరకు మరణించి మరల తిరిగి లేపబడ్డారు, పునరుత్థానుడయ్యారు. దానిని బట్టి దేవుడు పితరులకు చేసిన వాగ్దానమును ఇంకనూ కొనసాగించుచున్నాడు. ఆ వాగ్దానములను నెరవేరుస్తూ దేవుడు మనకు కూడా నిత్యత్వం అనేటువంటి వాగ్దానమును చూపిస్తున్నాడు. ప్రియులారా, హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రికలో ఈ విషయాలను గూర్చి చక్కగా ప్రస్తావిస్తున్నారు. ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. మనకు దేవుడు చేసిన వాగ్దానము ఏ విధముగా ఉన్నదో అక్కడ తెలియచేయబడింది. ఇప్పుడు మనము ఎదురు చూడవలసినటువంటి వాగ్దానము దేనిని గూర్చో అక్కడ తెలియజేయబడింది. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఎటువంటి భయాన్ని కలిగి ఉండాలి? విశ్వాసులు ఎటువంటి భయాన్ని కలిగి ఉండాలి? ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా.
వాగ్దానం నెరవేరిపోయిందా? దేవుని దగ్గర ఇంకేమీ నెరవేరవలసిన వాగ్దానాలు లేవా? ఉన్నదండి. అసలు సిసలైన వాగ్దానం అదేనండి. ఈరోజు నామకార్థ భక్తులుగా, నామకార్థ విశ్వాసులుగా, దేవుని వాక్యం తెలియని వారుగా, దేవుడు చేసే వాగ్దానాలు అని వేటితో సరిపెట్టుకుంటున్నారంటే లోక సంబంధమైనటువంటి చిన్న చిన్న ఈవులతో సరిపెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం దేవుడు నాకు చేసిన వాగ్దానం ఏంటి? వచ్చి పాస్టర్ గారిని అడుగుతున్నారు. పాస్టర్ గారు ఆయనకు తెలిసినటువంటి కొద్దిపాటి జ్ఞానంతో బైబిల్లో ఏదో ఒక వచనాన్ని తీసుకుని వచ్చి ఒక కార్డు మీద ముద్రించి వారికి ఇచ్చేస్తున్నారు. అదే కదా డిసెంబర్ 31వ తేదీన జరిగే తంతంతా అదే కదా. జనవరి 1వ తేదీన జనవరి నెల మొదటి వారములో అనేకమైనటువంటి చర్చిల్లో జరిగేటువంటి తంతంత ఇదే కదా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటండి అని అడుగుతారు వచ్చి. అప్పుడు పాస్టర్ గారేమో ఒక కార్డు ముక్క తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేస్తున్నారు. ఈ కార్డు ముక్కలో ఏమని రాయబడింది? బైబిల్లో ఎక్కడో ఒక వచనం అక్కడ వ్రాయబడింది. కానీ పాఠం తెలుసా? దేవుని మనసు తెలుసా? దేవుని మనసు తెలుసా? వ్రాయబడిన మాటలను ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? లోతులకు వెళ్ళి అర్థం చేసుకున్నారా? ఏదో మీ సంతోషం కోసం, కేవలం మీ సంతోషం కోసం ఒక వాక్యాన్ని మీతో పాటు తీసుకుని వెళ్ళిపోతున్నారు. అంతే తప్ప దేవుని మనస్సును మీతో పాటు మీరు తీసుకుని వెళ్ళలేకపోతున్నారు. దేవుడు వాగ్దానం చేయాలంటే డిసెంబర్ రావాలా, జనవరి రావాలా? దేవుడు నీకు వాగ్దానం చేయాలంటే డిసెంబర్ 31 రావాలా? దేవుడు నీకు వాగ్దానం చేయాలంటే జనవరి 1 రావాలా? ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. లోకాన్ని తలక్రిందులు చేయవలసినటువంటి నామకార్థ క్రైస్తవులు, నామకార్థ విశ్వాసులు, నామకార్థ భక్తులు లోకంలో తలక్రిందులైపోయారు. విశ్వాస జీవితంలో తలక్రిందులైపోయారు. ఏమిటి దేవుడు మనకు చేసిన వాగ్దానం? గొప్పదైన వాగ్దానం, నిత్యమైన వాగ్దానం. పౌలు గారు ఇక్కడ ప్రస్తావించారు చూడండి. పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడారు చూడండి. ఆయన విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచియున్నది కనుక మనం భయాన్ని కలిగి ఉండాలి. ఆ విశ్రాంతిలో ప్రవేశించగలమా? ఈరోజు నా బ్రతుకును నేను చూసుకుంటే విశ్వాస సంబంధిగా జీవిస్తున్నానా లేదా? ఈ భయాన్ని కలిగి ఉండి ఒకవేళ నాలో ఉన్నటువంటి ఈ ప్రాణము వెళ్ళిపోతే విశ్రాంతిలో ప్రవేశించటానికి ఆత్మ అర్హత కలిగినదిగా ఉన్నదా లేదా అని అనునిత్యము భయము కలిగి ఉందమని పౌలు గారు చెబితే, ఒక కార్డు మీద మీ మనస్సును రంజింపచేసే ఒక వాగ్దాన వాక్యంతో సరిపెట్టుకుని మీ జీవితాలలో నిద్రావస్థలో మీరు దేవునికి దూరంగా ఉండిపోయారు. ఎప్పుడు మేల్కొంటారు? ఎప్పుడు దేవుని యొక్క మార్గములోనికి వస్తారు? ఎప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు? ఎప్పుడు దేవుని వాగ్దానమును పొందే ఆ విశ్వాసమును కలిగి దేవుని కొరకు మీరు మీ బ్రతుకును పూర్తి చేస్తారు? ఎప్పుడు? ఒకవైపు కాలము చూస్తే తరుముకుంటూ వచ్చుచున్నది. ఒకవైపు కాలము చూస్తే మన వయస్సు మీద పడిపోతూ వస్తున్నది. ఏదో ఒక రోజున మనం వెళ్ళిపోవాలి. వెళ్ళిపోక ముందు ఆయన చెప్పిన ఆ వాగ్దానములో మనం ప్రవేశించగలమా? అంతటి విశ్వాసమును నేను కలిగి ఉన్నానా? విశ్వాసముతో వాగ్దానమును పొందేటువంటి జీవితం నాలో ఉందా అని భయంతో ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవలసింది పోయి లోక సంబంధమైనటువంటి చిన్ని చిన్ని ఆశలకు లొంగిపోయి ఇవే వాగ్దానాలనుకొని సరిపెట్టుకుంటున్నారా? పాఠం అర్థం చేసుకోండి. దేవుని మనస్సును గ్రహించండి. హెబ్రీయులకు రాసినటువంటి అదే పత్రికలో ఇంకనూ చాలా వచనాలు ఉన్నాయి. కొన్ని మాటలను మనం చూద్దాం. 6వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం నుండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరిచిన ఆసక్తిని
తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. మీరు మందులు కాక, వ్రాయబడింది దేవుని మాటలలో స్పష్టంగా కనిపించుచున్నది. నేడు నామకార్థ విశ్వాసులు, నామకార్థ భక్తులు ఎటువంటి రీతిలో ఉన్నారో దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియచేయబడింది. మందులైపోయారు. సంవత్సరానికి ఒక రోజును నిర్ణయించుకుంటున్నారు, వాగ్దానం అంటున్నారు. సంవత్సరం అంతా ఈ వాగ్దానం మాలో నెరవేరుతుందని సంబరపడిపోతున్నారు. కానీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఆరిపోయిన జీవితాలే. అలాగని వెలుగుచున్నటువంటి జీవితాలు అనుకుంటున్నారా? సంవత్సరం అంతా దిగాలుతోనే, రోగాలతోనే, నష్టాలతోనే, భయాలతోనే జీవనాన్ని కొనసాగించుకుంటున్నారు. అసలైన వాస్తవికతలోనికి రండి. మీరు మందులు కాక, వాగ్దానములను పొందటానికి, దేవుడు మనకు చేసిన నిత్యత్వం అనేటువంటి వాగ్దానమును పొందటానికి విశ్వాసముతో, ఓర్పుతో, నిరీక్షణతో, ముందు ఎందరో ఉదాహరణలు చూపబడ్డాయి కదా, అబ్రహాము గారు మొదలుకొని వారందరినీ మీరు ఒక్కసారి ఉదాహరణగా గమనిస్తూ, వారు వాగ్దానమును పొందటానికి విశ్వాసముతో ఉండి ఎన్ని కష్టాలను అనుభవించారు, దేవుని మాటను ఎంత గొప్పగా వారు నమ్మారు. దీనిని అంతటిని నేర్చుకున్నవారై ఆయన విశ్రాంతిలో ప్రవేశించు నిమిత్తము మీరు విశ్వాసమును కలిగి ఉన్నారా లేదా? దేవుని వాక్యం ఇక్కడ ప్రశ్నించుచున్నది. ఏదో ప్రారంభంలో బాప్తిస్మం తీసుకున్న రోజు, ఒక రోజుకు సంబంధించినటువంటి విశ్వాసముగా కాదు, మొదట చూపినటువంటి ఆ ప్రేమను, ఆ భక్తిని, ఆ విశ్వాసమును మీరు చివరి వరకు కొనసాగించుదురని రూఢిగా నమ్ముచున్నాము అని పౌలు గారు హెబ్రీలకు తెలియజేస్తున్నారు. అంటే ఒకరోజు మీరు ఏదో దేవుని మాటలను విన్న తర్వాత వెంటనే నేను పరలోకం కొరకు విశ్వాసముతో వాగ్దానమును పొందు నిమిత్తం నా బ్రతుకును కొనసాగించుకోవాలని అటువంటి విధానంతో ఒకరోజు ఉండి ఆ తర్వాత మరలా చల్లబడిపోయేవారుగా ఉండకూడదు. మీరు మందులు కాక అనునిత్యము దేవుని వాక్యము చేత రేపబడుతూ నిత్యత్వమును పొందేంత వరకు కూడా మీరు నిద్రపోవటానికి వీలు లేదు. ఆ వాగ్దానములను పొందేటంత వరకు కూడా విశ్వాసం మందు సన్నగిల్లటానికి వీలు లేదు. మరింత బలపడాలి, మరింత బలపడాలి. అబ్రహాము గారు వృద్ధుడైపోయాడు, ఆయన విశ్వాసమందు బలవంతుడుగా ఉన్నాడు. సారా గారు వృద్ధురాలైపోయింది, విశ్వాసమందు బలవంతురాలుగా ఉన్నది. అంతే తప్ప మాకిప్పుడు సంతానం ఏంటి, దేవుడు ఇచ్చినా మాకొద్దు అని ఏమన్నా అన్నారా? విశ్వాసంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. ఒక ఉదాహరణ. ఇంకా ఎంతోమంది విశ్వాసులు, గొప్ప గొప్ప ఉదాహరణలు. వాగ్దానం పొందాలంటే విశ్వాసం తప్పనిసరి. వాగ్దానం పొందాలంటే విశ్వాసం తప్పనిసరి. దేవుడు మనకు నిత్యత్వాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. ఇప్పుడు కనాను దేశాన్ని కాదు, లేక భూమి మీద ఏదో ఒక ప్రాంతాన్ని కాదు, భూమి మీద మన గర్భాన పుట్టేటువంటి సంతానాన్ని కాదు, దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. జ్యేష్ఠుల సంఘంలో మనలను చేరుస్తానంటున్నాడు. ఆ వాగ్దానము కొరకు భూమి మీద జీవితకాలం అంతా దేవుని కొరకు బ్రతకాలి. ఉన్న ఈ జీవితకాలమును దేవుని కొరకు సమర్పించిన వారమై దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఈరోజు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వృద్ధులైన వారు కూడా విశ్వాసుల జాబితాలో, ఈరోజు భక్తుల జాబితాలో వృద్ధులు కూడా ఉంటారు కదా, వృద్ధులైన వారు కూడా సంవత్సరానికి ఒక ఆశీర్వాదం మాకు దేవుడిస్తే చాలు అంటే, వీరికే ఆశీర్వాదం కావాలి, వీరు వృద్ధులైపోయారు కదా, ఇక వీరికి కోరికలే ఉంటాయి అనుకుంటారా? వృద్ధులైపోయిన వారికి ఆశీర్వాదాలు ఏం కావాలి? ఆయుష్ కావాలి. కనుక వారేం కోరుకుంటారు? మాకు దేవుడు నీ ఆయుష్ను పొడిగిస్తున్నాను, నీ ఆయుష్ను రెట్టింపు చేస్తున్నాను, ఇంకా నీకు సుదీర్ఘమైనటువంటి కాలాన్ని ఇస్తున్నానని దేవుడు ఒక మాట, ఒక కార్డు ముక్క మీద రాసి మాకు ఇచ్చేస్తే చాలని వీరు అనుకుంటున్నారు. కనీసం వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు కూడా వారి మనస్సులు మారటం లేదు, చలించటం లేదు. అయితే యవనస్తులు, నడివయస్సు కలిగిన వారు, వృద్ధులు, బాల్యం నుండి కూడా నన్ను అడిగితే, బాల్యం నుండి కూడా దేని మీద ఆలోచన ఉండాలి? నిత్యత్వం మీద ఆలోచన ఉండాలండి. అదేంటండి, పసిపిల్లలు బాల్యంలో ఉన్నారు, వారిని వదిలిపెట్టేయండి, వారు లోకంలో కొన్నాళ్ళు ఆనందించిన తర్వాత, సంతోషించిన తర్వాత అప్పుడు భక్తిలోనికి వస్తారులే, విశ్వాసమును గురించి అప్పుడు తెలుసుకుంటారులే అనుకుంటున్నారా? వారి ఆయుష్ ఎంతో మీకు తెలుసా? వారు ఎంతకాలం బ్రతుకుతారో మీకు తెలుసా? సమయం ఉండగానే
సమయం ఉండగానే, వారికి ఊహ తెలుస్తున్నప్పుడే, వారికి మాటలు వస్తున్నప్పుడే నిత్యత్వం, 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 పరలోకం. నీ వచ్చింది పరలోకాన్ని పొందుటకు, నీవు పుట్టింది నిత్యత్వంలో అడుగు పెట్టుటకు, నరకంలోనికి పోవుటకు కాదు. కనుక నా బిడ్డ, లోకమును అనుభవించుటకు నీ కాలాన్ని వృధా చేసుకోకు అని వారికి చిన్నతనం నుండి నేర్పించాలి. పసి వయస్సు నుండి కూడా వారికి ఇదే పాఠాన్ని నేర్పించాలి. మీరు చేయగలిగిన మంచి అదొక్కటేనండి. ఆస్తులు ఇవ్వక్కర్లేదు. నా పిల్లలకు నేను ఆస్తులు సంపాదించి కూడబెట్టి ఇవ్వలేకపోయానని బాధపడకండి. ఆస్తులు ఇవ్వక్కర్లేదు. ఎవడు చెప్పాడు మీకు పిల్లలకు ఆస్తులు ఇవ్వాలండి? ఎవడు చెప్పాడు మీకు? లోకమంది ఎవడో దౌర్భాగ్యుడు చెప్పుంటాడు. మీ పిల్లలకి ఏమి ఇవ్వాలో తెలుసా? దేవుని మాటలను ఇవ్వాలి, దేవుని జ్ఞానాన్ని ఇవ్వాలి. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని ఇవ్వాలి. నిత్యత్వం కొరకు వారిని చిన్నతనం నుండి ఆలోచింపచేయాలి. ఎందుకంటే ఇది చాలా ఉన్నతమైన విషయం, చాలా ఉన్నతమైన విషయం. ఎవరు ఎప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో తెలియదు. కనుక భయము కలిగి ఉందము, భయము కలిగి ఉందము. మందులు కావద్దు. విశ్వాసము చేత వాగ్దానమును పొందాలి. అదే మన లక్ష్యం. అవిశ్వాసులం అయిపోతే వాగ్దానం నీరు గారిపోతుంది. వాగ్దానం మనకు దూరం అయిపోతుంది. ఎంత దూరం అయిపోతుందంటే పాతాళ లోకమందలి నరకము అంత దూరం అయిపోతుంది. ఇక దేవుణ్ణి కనీసం చూడడానికి కూడా మనకు అవకాశం ఉండదు. అట్టి పరిస్థితులలోనికి మనం వెళ్లకుండా దేవునితో నిత్యము ఉండేటువంటి ఆ లోకంలోనికి మనం వెళ్ళిపోవాలంటే కనుక దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎంత గొప్పగా మనం నమ్మాలి చెప్పండి. ఆయన వాగ్దానములను నెరవేర్చేవాడు కనుక ఆయన చేసిన వాగ్దానములను మనం నమ్మాలి. ఆ విశ్వాసముతో బ్రతుకును ముందుకు కొనసాగించుకోవాలి. ఎన్ని నష్టపోయినా సరే వాగ్దానమును పొందేటంత వరకు మనం చక్కగా దేవుని మార్గంలో నడుచుకోవాలి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన అదే పత్రిక 10వ అధ్యాయం చూడండి, 36వ వాక్యం నుండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం నుండి కూడా ఈ మాటలను మీరు చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమయ్యున్నది. ఇక కాలము బహుకొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. వాగ్దానములు పొందుటకు ఏదవసరం? విశ్వాసం. విశ్వాసమును కొనసాగించుకొనుటకు ఏదవసరం? ఓర్పు. ఓర్పు. ఒకరోజు విశ్వాసంతో ఉండమంటే చాలామంది ఉంటారు. నెల రోజులు విశ్వాసంతో ఉండమంటే కొంతమంది ఉంటారు. జీవితం అంతా విశ్వాసంతో ఉండమంటే ఒకడైనా ఉంటాడా? ఒకరైనా కనిపిస్తున్నారా? దేవుడు చేసిన వాగ్దానమును పొందుటకు మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇంత ఖచ్చితంగా దేవుడు వ్రాయించాడంటే అందులో 100% నిజముంది. దేవుడు చేసిన వాగ్దానమును దేవుడు వెంట వెంటనే ఇవ్వడు. దేవుడు విశ్వాసమును చూడాలనుకుంటున్నాడు. ఎవరైతే విశ్వాసులో వారికే ఆ వాగ్దాన ఫలం దక్కాలనుకుంటున్నాడు దేవుడు. ఆ విధంగా నిర్ణయించాడు దేవుడు. అందుకే చరిత్రను మీరు 1000 సంవత్సరాల చరిత్రను చూడండి. ఒకరోజు 2 రోజుల చరిత్ర కాదు, ఇది 1000 సంవత్సరాల చరిత్ర, విశ్వాసుల చరిత్ర. వారు ఓర్పుతో ఉన్నారు, వాగ్దానములను పొందారు. మనం కూడా అదే క్రమంలో వెళ్ళాలి. మీరు దేవుడు చేసినటువంటి నిత్యత్వం అనేటువంటి ఆ వాగ్దానమును పొందటానికి మీరు ఓర్పుతో ఉండాలి. ఇక కాలము కొంచెమే, కాలం విస్తారంగా ఉందని రాయబడిందా? పోనీ అటువంటి దాఖలాలు ఏమైనా మనకు ప్రస్తుతం ఉన్న సమాజంలో కనిపిస్తున్నాయా? కాలము కొంచెమే. ఎవరికైనా కాలం కొంచెమే. పిల్లలకైనా, యవనస్తులకైనా, వృద్ధులకైనా, ఎవరికైనా కాలము కొంచెమే. ఇక కాలము కొంచెముగా ఉన్నది. ఈ కొంచెము కాలములో మనం ఎలా ఆలోచించాలి? మనం దేని కొరకు ఆలోచించాలి? మన విశ్వాసం ఎలా ఉండాలి? బలము నొందినదై ఉండాలి. నిత్య జీవమును పొందుటకు మనము మనలో ఉన్న విశ్వాసమును కాపాడుకుంటూ భయముతో, జాగ్రత్తతో ముందుకు కొనసాగాలి. ఒకవేళ వెనకడుగు వేశామా మన యందు దేవుని ఆత్మకు సంతోషమే ఉండదు. మీరేదో అనుకుంటున్నారేమో,
ఎందుకండి ఈయన లోకమందు ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం చెబితే అనేక మంది తండోపతండాలుగా ఈయన మాటలు వింటారు. ఈయనకి జేజేలు కొడతారు కదా! ఎందుకు ఈయన ఎప్పుడూ నిత్యత్వం గురించే చెబుతారు? ఎప్పుడు ఈయన ఎందుకు పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు ఉన్నట్టుగా కటువుగా ఉన్నా సరే సూటిగా చెప్పేస్తారు? అనేక మందికి ఈ మాటలు నచ్చవు కదా! ఈరోజు ప్రజలందరూ కోరుకునేది అది కాదు కదా! లోకమందు చిన్న చిన్న ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు కదా! ఆ ఆశీర్వాదాలే ఈయన కూడా చెప్పేస్తే ఈయన వెనక అనేక మంది ఉంటారు కదా! ఈయనకు జేజేలు పలుకుతారు కదా అని మీరు అనుకుంటున్నారేమో. నేను దైవజనుడుగా ఉండుటకు బ్రతుకుతున్నాను. లోకమందు మనుషుల మెప్పు పొందుటకు నేను బ్రతకటం లేదు. నేను దైవజనుడుగా ఉండుటకు బ్రతుకుతున్నాను. దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. దేవుడు ఏమంటున్నాడు? ఏం చెప్పమన్నాడు? ఈ మనుష్యులు ఒకవేళ వెనకడుగు వేస్తే ఆ మనుషుల యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని దేవుడు తెలియజేశాడు. ఈ మాట చెప్పమన్నాడు. వెనకడుగు వేయొద్దు. విశ్వాస జీవితమందు వెనకడుగు వేయొద్దు. వెనకడుగు వేయడం అంటే అర్థం ఏంటి? నీవెప్పుడైతే పరలోకం మీద ఆశను కోల్పోతున్నావో, నీవెప్పుడైతే నిత్యత్వం మీద ఆశను కోల్పోతున్నావో, లోకమందున్నటువంటి చిన్న చిన్న సుఖాల వైపు నువ్వు ఎప్పుడైతే పరుగు తీస్తున్నావో అప్పుడే నీవు వెనకడుగు వేసినట్టు. అప్పుడే నీవు వెనకడుగు వేసినట్టు. నీవు వెనకడుగు వేస్తే నీ యందు ఆయన ఆత్మకు సంతోషం ఉందా? నీ సంతోషం కోసం నువ్వు పోయావు. మరి దేవుని సంతోషాన్ని పట్టించుకున్నావా? ఈ లోకమందు తాత్కాలికమైనటువంటి నీ సుఖం కోసం, నీ సంతోషం కోసం నువ్వు వెనకడుగు వేసిపోయావు. నీకు పరలోకం మీద గురి లేదు, నీకు నిత్యత్వం మీద ఆలోచన లేదు, నీకు విశ్వాసమే లేదు, వాగ్దానం పొందటానికి నీకు అసలు అటువంటి ప్రవర్తనే లేదు. నీ సంతోషం నీది, నీ సుఖం నీది, నీ ఇష్టానురీతిని నీవు పోయావు. కానీ నీ యందు ఆయన ఆత్మకు మాత్రం ఇప్పుడు దుఃఖం మిగిలిపోయింది కదా. బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని కోసం బ్రతుకుతానన్నావు, మరణమైనా సరే క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయకూడదని గొప్ప మాటలు తెలియజేశావు ప్రారంభపు దినాన. ఎన్నెన్నో గొప్ప మాటలు తెలియజేశావు ఆ మొదటి రోజుల్లో. ప్రేమను ఒలకపోసావు దేవుని దగ్గర. ఏది ఆ ప్రేమ? ఏది ఆ ప్రేమ? నీవన్నీ ప్రగల్భాలా? ఆ రోజు నీవు పలికినటువంటి ఆ మాటలన్నీ కూడా నీటి మూటలా? చెప్పండి. ఆ రోజు దేవుని దగ్గర మీరు పలికిన ఆ మాటలన్నీ నీటి మూటలా? దేవుని మీద విశ్వాసం లేకుండా, పరలోకం మీద ఆలోచన లేకుండా, లోకమందు ఏవేవో చిన్న చిన్న దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం పరుగులు పెడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వెనుక తీసిన వారు. నిత్యత్వం అనే ఆ మార్గమునకు వెల్లుటలో వెనుక తీసిన వారు. అలా వెనుక తీసిన వారి యందు దేవుని ఆత్మకు సంతోషం లేదు. సంతోషం లేదు. కనుక ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. ఇంకా మీరు ప్రాణంతో ఉన్నారు కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెంటనే మార్పు నొందండి. అవకాశం ఉంది. దేవుడు మిమ్మల్ని కనికరించే అవకాశం ఉంది, క్షమించే అవకాశం ఉంది. తండ్రి, ఇక మీదట నేను నిత్యత్వం కోసమే ఆలోచిస్తాను. తండ్రి, ఇక నేను పరలోకం కోసమే నా ఎదురు చూపులు కలిగి ఉంటాను. విశ్వాసము ద్వారా నీవు చేసిన వాగ్దానమును ప్రభువైన క్రీస్తు ద్వారా పొందుటకే నేను ఇక మీదట బ్రతుకుతానని, ఇక మీదటైనా సరే మీరు చక్కగా దేవుని కొరకు బ్రతకటానికి మంచి నిర్ణయం తీసుకొని ఆ బ్రతుకులో కొనసాగగలిగితే మీరు దేవుని ఆత్మను సంతోషపెట్టిన వారు అవుతారు. చక్కని నిత్యత్వపు ఫలాన్ని పొందేవారు అవుతారు. వ్రాయబడిన చక్కని మాటను ఇప్పుడు మీకు చూపిస్తాను. దేవుడు మనకు చేసిన వాగ్దానం నిత్యత్వమేనా అని ఇంకా ఒకవేళ ఎవరికైనా సందేహం ఉండిపోతే, నీవు ఇల్లు కట్టుకుంటావమ్మా, నీవు పెళ్లి చేసుకుంటావమ్మా, నీకు ఉద్యోగం వస్తుందమ్మా, నీకు ప్రమోషన్ వస్తుందమ్మా, నీ ఆరోగ్యం చక్కబడుతుందమ్మా, నీ కోర్టులో కేసులని గెలిచేస్తావమ్మా అని దేవుడు ఈ భూమి మీద చిన్న చిన్న వాగ్దానాలు చేయలేదా? పరలోకం, నిత్యత్వం అనే వాగ్దానాన్ని దేవుడు మన కొరకు చేశాడా? మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి ఈ బ్రతుకంతా దేవుని కొరకు మనము నిత్యత్వాన్ని, విశ్రాంతిని పొందుటకే బ్రతకాలా అని ఇంకనూ ఎవరికైనా సందేహం ఉంటే ఈ మాటలను మీరు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వాక్యం. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా జాగ్రత్తగా చూడండి.
నిత్య జీవము అనుగ్రహింతుననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఈ మాటలను జాగ్రత్తగా గమనించాలి. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే అంటే అర్థం ఏంటి? ఓన్లీ. దీనితో పాటు అన్నింటి కొరకు ఈ భూమి మీద నేను బ్రతుకుతున్నాను అని చెప్పడానికి వీలు లేదు. నిత్య జీవము అనుగ్రహింతును అనునదియే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానము. దేవుడు తానే స్వయంగా మనతో చేశాడు వాగ్దానం. ఇప్పుడు గ్రంథంలో కనిపించుచున్నది, వాక్యంలో వ్రాయబడింది చూడండి. ప్రియులారా, నిత్య జీవమును అనుగ్రహిస్తాను, ఈ వాగ్దానాన్ని మాత్రమే దేవుడు మనతో చేశాడు. ప్రస్తుతం మన కొరకు ఎదురు చూచుచున్న వాగ్దానం ఇది ఒక్కటే. అంతే తప్ప ఏదో భూమి మీద ఒక ప్రాంతాన్ని మనకిస్తాననో, లేక భూమి మీద మన యొక్క రక్త సంబంధమైనటువంటి సంతానాన్ని వృద్ధి చేస్తాననో దేవుడు ఇప్పటి కాలంలో మనకు వాగ్దానం చేయలేదు. మన కొరకు, మనందరి కొరకు ఇంకనూ నిలిచియున్న వాగ్దానము ఏమిటి అనగానే ఒక్కటే ఉంది. అదేంటది? నిత్య జీవమును అనుగ్రహింతును అనునదియే. ఈ మాట మీకు అర్థమైతే, దేవుని యొక్క వాగ్దానము ఎంతో గొప్పదని మీరు గ్రహించగలిగితే, నిత్య జీవమును పొందుట అది ఎంతో గొప్పదైన వాగ్దానమని మీరు గ్రహించగలిగితే, ఆ వాగ్దానమును పొందుటకు నేనేమి చేయాలి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోగలిగితే, చెప్పబడిన మాటలన్నింటిని బట్టి నాలో విశ్వాసం ఉండాలి అని మీరు గ్రహించగలిగితే, నిత్య జీవము అనుగ్రహింతునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము కనుక ఆ వాగ్దానమును పొందుటకు మీరు విశ్వాసులుగా జీవించాలన్న పాఠం మీకు అర్థమైతే, ఇక మీదట మీరు దేవుని కొరకు విశ్వాసముతో జీవిస్తారు. నిత్యత్వమును పొందాలనే విశ్వాసంతో జీవిస్తారు. పరలోకం మీద ఆలోచనలు కలిగి దేవుని వాక్యము నిమిత్తమై బ్రతుకుతారు. వెనుక తీసేవారుగా ఉండరు. దేవుని ఆత్మను సంతోషపెడతారు. అట్టి బ్రతుకులు మీ అందరిలో ఉండాలని, ఈ పాఠము మీ అందరిలో ప్రతిఫలించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ దేవుని విషయములను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, విశ్వాస సంబంధమైనటువంటి ఈ పాఠమును మా హృదయములలో మీరు అనుగ్రహించి మా బ్రతుకులను తండ్రి దీవించినందుకు మీ కృతజ్ఞతలు నాయనా. ఈ మాటలు వినుటకు ఎంతో భాగ్యము చేసుకుని ఉండాలి తండ్రి. ఈ మాటలు కేవలము వినువారు మాత్రమై ఉంటే మరలవారు అభాగ్యులైపోతారు. ఈ మీ మాటల ప్రకారం ప్రవర్తించినప్పుడు గొప్ప ఫలమును వారు పొందుతారు. మీరు మాకు చేసినటువంటి నిత్య జీవం అనేటువంటి వాగ్దానమును పొందు నిమిత్తము మా జీవితకాలమంతా స్థిరమైన బుద్ధితో, వాక్య సంబంధమైన బ్రతుకుతో ప్రభువైన యేసుక్రీస్తులో మేము ముందుకు కొనసాగగలుగుటకు మా అందరికీ సహాయమును దయచేయండి. ఇప్పటి వరకు ఒకవేళ తప్పుడు ఆలోచనతో, తప్పుడు భావనతో ఉండి విశ్వాసం అనే పదమునకు అర్థము తెలియక, వాగ్దానం అనే దానికి అర్థము తెలియక బ్రతికినా, ఈ మీ మాటలు విన్న తరువాతనైనా వారి మనస్సులో చలించి మీ ఆత్మను సంతోషపెట్టుటకు, వారి జీవితములను క్రీస్తు ప్రభువులో కొనసాగించుకొనగలిగే గొప్ప నిర్ణయాలు తీసుకొనగలుగుటకు మీ బిడ్డలందరికీ మీ సహాయమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా, ఈ జీవితకాలమంతా మీ కొరకు బ్రతుకుటకు మాకు సహాయమును దయచేయండి తండ్రి. ప్రతి విధమైనటువంటి ఆపదలోనూ, విపత్కరమైనటువంటి ప్రతి పరిస్థితుల్లోనూ మమ్మను జ్ఞాపకం చేసుకుంటూ, మమ్మను, మా కుటుంబములను, సంఘమును తండ్రి మీ పరిరక్షణలో ఉంచినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డలందరూ మీ కొరకు ఉత్సాహముగా బ్రతుకువారై, నిత్యత్వం మీద ఆశ కలిగిన వారై, ఆలోచన కలిగిన వారై, అనేకులకు తండ్రి క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించుటలో పాలిభాగస్తులుగా, నమ్మకమైన పనివారుగా ఉండగలుగుటకు కృపదయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. నా ప్రియులైన సహోదరి సహోదరులారా,
మీరెంతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను విని నేర్చుకున్నారు? ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు మా అధికారిక వెబ్సైట్ www.sutotal.com అనే వెబ్సైట్లో మీ కొరకు పొందుపరచబడుచున్నది. కేవలం ఈ రోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు దేవుని వాక్యము ప్రచురింపబడుతున్నది. కనుక ఈ అవకాశములను సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ సూచిస్తున్నాను. సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మా అధికారిక వెబ్సైట్ www.sutotal.com అనే వెబ్సైట్లో మీ కొరకు వాక్యము పొందుపరచబడుచున్నది. కనుక మీరందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతిరోజు దేవుని వాక్యమును నేర్చుకుంటూ ఆత్మయందు బలపడాలని మిమ్మల్ని అందరినీ నేను సూచిస్తున్నాను. అలాగే అనేక మందికి ఈ విషయాలను తెలియచేయటం ద్వారా కూడా దేవుని యొక్క సువార్త సత్యములో మనుషులను నిలబెట్టడానికి చక్కని అవకాశం కలుగుతుంది. మీరు ప్రభువు సేవలో పాలిభాగస్తులుగా దేవుని కొరకు చక్కగా సేవ చేసేటువంటి అవకాశం కూడా ఆ విధంగా లభిస్తుంది. కనుక ఈ విషయాలన్నిటిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, చక్కగా మీరు ప్రవర్తించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా కూడా మీరు దేవుని వాక్యమును నేర్చుకునే అవకాశం ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుండి SU టోటల్ స్క్రిప్చర్స్ యూనివర్సిటీ అనే మా ఆండ్రాయిడ్ అప్లికేషన్, అలాగే SU టోటల్ తెలుగు బైబిల్ అనే మా ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీరు తప్పకుండా మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని దేవుని వాక్యమును చక్కగా ఫోన్లో కూడా మీరు పొందటానికి అవకాశమును సుగమం చేసుకోవాలని మీకు సూచిస్తూ ఈ ప్రకటనలను ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.